శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 31 కుంభరాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత ఒక నిజం తెలుస్తుంది. అదేంటో ఎవరూ లేనప్పుడు వీడియోని చూడండి. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి జనవరి 31వ తేదీన దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున సాయంత్రం 4 గంటల తర్వాత ఒక నిజం అనేది తెలుస్తుంది. అది ఏంటో, అలానే ఈ రాశి వారి యొక్క మిగిలిన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకైతే అర్థమవుతుంది. అలాగే ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే కనుక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని కనుక మొదటిగా మనం గమనించుకున్నట్లయితే వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారు అగ్నితత్వంతో ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు భగభగ మండే తత్వంలో ఉంటారు. వీరి యొక్క కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాలలో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి స్థిరమైన ఆలోచనలు ఉండవు. అలాగే ఆలోచనలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, తొందరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కొన్ని విషయాల్లో జాప్యం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అగ్నితత్వం కాబట్టి ఆయా ఆలోచనలు కూడా వేగంగా మారిపోతూ రూపాంతరం చెందుతూ ఉంటాయి. నాయకత్వం వహించాలనే తపన ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అలాగే తొందరపాటుతనం కూడా ఉంటుంది. అలాగే దీనివల్ల చిన్న చిన్న పొరపాట్లనైతే ఎదుర్కొంటారు. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. చేసే పనిలో ప్రత్యేకత కనపడాలని ఆశపడుతూ ఉంటారు. అందువల్ల వీరికి పురుష అహంకారంతో పాటు శక్తివంతంగా ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. వీరికి కొంచెం మొండితనం అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు విషయంలోకి వస్తే కనుక జనవరి 31వ తేదీన ఈ రాశి వారికి వీరి గురించిన ఒక రహస్యం అనేది తెలుస్తుంది. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆర్థిక పరమైన విషయాల గురించి ఒక రహస్యాన్ని మీ దగ్గర బయట పెట్టకుండా దాచిపెట్టి ఉంచారు. దానికి సంబంధించినటువంటి నిజం మీకు తెలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ యొక్క సంతానం కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఒక ఆర్థిక పరమైనటువంటి విషయం గురించి, అంటే డబ్బులకు సంబంధించిన విషయం గురించి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారా, లేకపోతే ఎవరికైనా అప్పుగా ఇచ్చారా, లేదా ఏదైనా లాస్ అయ్యారా అనే విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అలాగే సంతకాలు చేసిన విషయాలను కూడా మీ దగ్గర దాచిపెడతారు. ఈ ముఖ్యమైన విషయం సంబంధించిన రహస్యం అయితే ఈ రహస్యం అనేది అనుకోకుండా బయటపడే అవకాశం కనిపిస్తుంది. తొందరపాటుగా వారే ఆ విషయాన్ని బయట పెట్టేస్తారు. లేకపోతే ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో, డబ్బు తీసుకున్నారో, లేకపోతే షూరిటీ సంతకాలు చేశారో ఆ వ్యక్తులైతే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నడిపారో ఆ వ్యక్తి ద్వారా కూడా మీకు ఈ యొక్క విషయం అనేది బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరైతే కొంత ఆందోళన చెందుతారు. అలాగే మీరు నిరాశకి గురవుతారు. కొంత సమయం పాటు మీకు కోపం అయితే వస్తుంది. దీనికి సంబంధించి చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు అయితే మీ మధ్య జరుగుతాయి. దీన్ని భూతద్దంలో పెట్టి చూడకుండా సమస్య ఏదైనా సరే కనుక వస్తే పరిష్కరించే మార్గాన్ని వెతుకు తెలుసుకోవాలి. అప్పుడే మీ కుటుంబ సభ్యుల్లోనూ అలాగే మీ బాంధవ్యాల్లోనూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీకు చెప్పకుండా చేశారు కదా అని వారితో గొడవ పెట్టుకుంటే కనుక సమస్యలు అధికమవుతాయి. అదే కనుక మీరు పరిష్కరించుకుని కూర్చుని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా మీ మధ్య సంతోష వాతావరణం అనేది ఏర్పడుతుంది. జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేక మీకైతే ఆహ్లాదకరంగా మారిపోతుంది. మిగిలిన జీవితం అంతా కూడా మీకు ఆర్థికపరమైన లాభాల్లో ఎటువంటి నష్టము కలగదు. ఈ రాశి వారు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి అంశంలోనూ గనక వీరిని పోల్చుకుంటే గనక విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగాల్లోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ, నూతన వాహనాల విషయంలోనూ, భూముల విషయంలోనూ కొనుగోలు చేయాలని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన ఫలితాలైతే మిశ్రమంగా ఉన్నాయి.
ఉన్నాయి. నూతన మార్గాల కోసం మీరు వెతికే ప్రతి ప్రయత్నము కూడా మీకు ప్రతికూలంగా మారటానికి చిన్నపాటి అడ్డంకులైతే ఏర్పడతాయి. కానీ చివరికి విజయం అయితే మాత్రం మీకే వరిస్తుంది. మీరు విజయాన్ని పొందుకుంటారు, సక్సెస్ అవుతారు. దీనికి సంబంధించిన మరిన్ని మంచి మంచి ఫలితాలను పొందుకోవటం కోసం మీరైతే గోమాతను ఆరాధించాలి. అలాగే దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా, మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం ద్వారా మీకు అపారమైన పుణ్యఫలం దక్కుతుంది. శివారాధన మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీరైతే మంచి ఫలితాలను పొందుకోబోతున్నారు. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.